హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం దొండకాయ ఫ్రై చేస్తున్నాం. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దొండకాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడు ఈ దొండకాయలో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకుని పక్కన పెట్టాలి. ఒక 20 మినిట్స్ పెడితే దీంట్లో ఉన్న వాటర్ అంతా పక్కకి వెళ్తుంది. అప్పుడు ఫ్రై అనేది మంచిగా వస్తుంది, ప్యాన్కి అంటుకోకుండా. దొండకాయల్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా మ్యాష్ చేసుకోవాలి. చేసుకుని పక్కన పెట్టిన తర్వాత ఎలా వస్తుందో చూపిస్తాను. 5 మినిట్స్ దొండకాయలను ఇలా మిక్స్ చేసిన తర్వాత దొండకాయల్లోంచి ఇట్లా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం కర్రీకి రెడీ అయిపోయింది దొండకాయలని వాటర్ని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇది మాత్రమే కర్రీలో వేసుకోవాలి. ఫ్రైలో స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కరివేపాకు కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత దొండకాయలు వేసుకోవాలి. దాంట్లో ఓపెన్ చేసి చూసిన తర్వాత ఎలా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు కారం, పసుపు, కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ లిటిల్ బిట్ సాల్ట్ అండ్ చికెన్ మసాలా పౌడర్ కొంచెం ఫ్లేవర్ కోసం. గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మంచిగా పీసెస్ అంతా ఉడుకుతాయి. ఇప్పుడు దొండకాయ ఫ్రై అనేది అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. కర్రీ అనేది ఫినిష్ అయిపోయింది. ఇలా సర్వ్ చేసుకొని రైస్లోకైనా చపాతీలోకైనా తినొచ్చు. కావాలంటే ఉత్తిగా కూడా తినొచ్చు మీరు.